సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. చాలా వరకు మనం చెప్తూ ఉంటాం, చాలా తక్కువ పెట్టుబడిలోనే మనం ఎక్కువగా లాభాలు సంపాదించొచ్చు అని. అదేవిధంగా చాలామంది మనని అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, నేను స్టార్ట్ చేసింది చాలా తక్కువ పెట్టుబడియే, అది కూడా లాండ్రీ బిజినెసే. ఒక 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. కానీ నాకు అందులో ఎక్కువగా లాభాలు కనిపించట్లేరు అన్న వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే కొత్తగా లాండ్రీ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు, ఏ రకంగా నేను ఇంప్రూవ్ చేసుకుంటే, ఫస్ట్ నుంచే నేను బాగుంటే నాకు గ్రోత్ అనేది కనిపిస్తుంది అని అడిగే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటారు? ఎస్, అబ్సల్యూట్లీ సిరి గారు. ఇద్దరికి సమాధానం చెప్పచ్చు. 2 క్వశ్చన్స్కి కూడా ఒకటే సమాధానం అనమాట నేను చెప్తాను. ఫస్ట్, లాండ్రీ బిజినెస్ అంటే ఏంటి, తర్వాత పెట్టుబడి, మార్కెటింగ్ అండ్ ప్రాఫిట్ విషయం ఎలా ఉంటుంది గమనిద్దాము. తర్వాత ఉన్నవాళ్ళు ఇంకా ఎలా పెంచుకోవచ్చు అది కూడా డిస్కస్ చేయబోతున్నాం సిరి గారు. డెఫినెట్. సో లాండ్రీ బిజినెస్ ఫస్ట్ మనము అవగాహన ఇస్తే, మ్యాక్సిమమ్ వాషింగ్ మెషిన్స్ అందరికీ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత కాలంలో. సరే, ఒక క్వశ్చన్ వస్తుంది, మరి ఎవరికి ఇది నీడెడ్ ఉంటుంది, ఎక్కువ మన బిజినెస్ నడుస్తుందా అనే క్వశ్చన్ చాలామందికి రావచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ అండి. ఇది ఎలాగంటే, పూర్వకాలంలో మనకు ధోబి అని ఉండేవారు. ప్రతి ఇంట్లో కూడా చాకలి తను వచ్చేవారనమాట. అలా ఉన్నారు అంటే మనము ఇంకా నీడెడ్ క్లాత్స్ ఉతుకొని ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళు, అంటే ఇంట్లో చేసుకుంటూ కూడా ధోబీ మెయింటైన్ చేసేవాళ్ళు. సో అలా కొన్ని క్లాత్స్కి కంపల్సరీ లాండ్రీ అనేది నీడెడ్ ఉంది. ఇది చాలామందికి తెలియదు అనమాట. ఇప్పుడు ప్రొఫెషనల్స్ కానీ మ్యాక్సిమం ఇద్దరూ పనిచేసేవాళ్ళే. సో ఎవరు అంటే హోమ్ మేకర్ అయినా కూడా కొంతవరకే అది మెయింటైన్ చేయగలదు. ఇంకా చాలా ఇప్పుడు మీరు బ్లేజర్స్ అనుకోండి, తర్వాత ఇతర ఏదైనా కావచ్చు, కాస్ట్లీయస్ ఉన్నవి అంతా మ్యాక్సిమం లాండ్రీకి ఇస్తేనే అది సరిపోతుంది అనమాట. సో ఇదొక పాయింట్. తర్వాత వచ్చేసి అసలు ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, మనము ఇది జనరల్ వాషింగ్ మెషిన్స్ మనము హౌస్ హోల్డ్కి యూజ్ చేస్తాం కదా, ఇలాంటివి పనికి రావండి. సో మనము కొంచెం పెట్టుబడి మంచిగా పెట్టాలి. అండ్ సపరేట్ మషనరీ ఫర్ కమర్షియల్ పర్పస్ అనేది ఉంటాయన్నమాట. కమర్షియల్ పర్పస్ వాషింగ్ మెషిన్ అనేవి ఉంటాయి, అవి నీడెడ్ ఈ బిజినెస్లో. సో వాటికి పెట్టుబడి ఎక్కువ పడుతుంది. తర్వాత వచ్చేసి ఏరియాస్ చూసింగ్, మనము ఎలాంటి ఏరియాస్ చూస్ చేస్తున్నాము, మీరు రెసిడెన్షియల్ చూస్ చేస్తున్నారా, కమర్షియల్ చూస్తున్నారా. సో ఈ రెండిటి అవగాహన ఉండాలి. ఈ రెండిట్లో మీరు ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు, వేటికి ఇస్తున్నారు, ఇది కూడా క్లారిటీ మీకు ఉండాలి ఈ బిజినెస్లో. తర్వాత వచ్చేసి మీకు ప్రాఫిట్ విషయానికి వస్తే 50-70% మనకు ప్రాఫిట్ అర్న్ చేయొచ్చు ఈ బిజినెస్లో, లాండ్రీ బిజినెస్లో. ఎందుకంటే ఇప్పుడు వితౌట్ ఎనీ అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. లాండ్రీ బిజినెస్ అంటే ఏదో ధోబిఘాట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు, మేము అంటే మా వంశం ఏంటి, ఇవన్నీ వస్తాయన్నమాట, మేము ఇవన్నీ చెయ్యము, అలా కాదండి. ఇది కూడా ఒక బిజినెస్. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ నాకు ఉంది, నేను ఏ బిజినెస్ అయినా చేయగలను, నాకు ప్రాఫిట్ ఇంపార్టెంట్, బిజినెస్ అంటే చాలా ఇష్టం అన్న వాళ్ళందరూ లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. సో దీనికి కావాల్సిన మెటీరియల్ మనకు ఇండియన్ మార్ట్ నుంచి అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఇతర మిషనరీ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా, వీటి నుంచి కూడా మనము దిగుమతి చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మీరు మార్కెటింగ్ అన్నారు. మార్కెటింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు ఎవరైతే లాండ్రీ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు స్టక్ అయ్యారు, వాళ్ళకి ఇంకా నడవట్లేదు అని ఫీల్ అవుతుంటే వీళ్ళందరూ మ్యాక్సిమం కమర్షియల్కి షిఫ్ట్ అవ్వాలండి. రెసిడెన్షియల్కి మ్యాక్సిమం తక్కువ ఉంటుంది ఎక్కడైనా స్కోప్. ఎస్ సిరి గారు, హాస్పిటల్స్ కావచ్చు, హాస్టల్స్ అంటే పీజీస్ కావచ్చు, తర్వాత వచ్చేసి రిసార్ట్స్, హోటల్స్, ఇక్కడంతా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళతో మీరు కంపల్సరీ టైఅప్ అవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, పర్ పేర్కి మీరు 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంటే మీకు అక్కడ ఖర్చు వచ్చేది ఒక 20-30 రూపీస్ మాత్రమే వస్తుంది, విత్ ఐరనింగ్ ఇంక్లూడింగ్ కరెంట్, పవర్ ఛార్జెస్ అండ్ రెంటల్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మీరు 80 రూపీస్ ఛార్జ్ చేస్తే 50 రూపీస్ ఖచ్చితంగా మీకు మిగులుతుంది అనమాట. అలాగని పర్ డేకి ఒక 100 పేర్స్ మీకు రావాలి. అలాంటి మార్కెటింగ్ మీరు ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
సో 50 రూపీస్ మీకు మిగులుతుందంటే పర్ 100 పేర్స్ చేస్తున్నారంటే పర్ డే 5,000. సో మంత్లీ 1,50,000 వరకు మీరు సంపాదించవచ్చు. ఎక్స్క్లూడింగ్ ఆల్, అంటే మీకు ఏదైతే ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారో వీటన్నిటినీ తీసుకొని కూడా మీకు మంచిగా ఇందులో లాభాలు పొందొచ్చు. కానీ ఇక్కడ టెక్నిక్ ఒకటి ఉంటుందన్నమాట. ఆల్రెడీ వాళ్ళకు సర్వెంట్స్ ఉంటారు, సో వీళ్ళంతా చూసుకుంటున్నారు, మాకు అవసరం లేదు అని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. అపోహ అనే అంటాను నేను, ఎందుకంటే అందరూ అన్ని మెయింటైన్ చేయలేరండి. సో ఈ అవగాహన మీరు వాళ్ళకి కల్పిస్తున్నారు, మీ క్లయింట్కి మీ కస్టమర్కి చక్కగా వివరిస్తున్నారు, మీరు ఎలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, వాళ్ళ క్లాతింగ్కి గ్యారంటీ ఏంటి, అండ్ ఒక బ్రాండెడ్ వేలో మీరు ప్రజెంటేషన్ ఇస్తున్నారు వాళ్ళకి. అంటే రిటర్న్ ఏదైతే వాళ్ళు క్లాత్ ఇచ్చి మీకు రిటర్న్ తీసుకునేటప్పుడు ఒక హైలీ డిజైన్డ్ బ్రాండెడ్లా మీరు రిటర్న్ ఇస్తున్నారు, కొత్త వాటిలానే ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ బిజినెస్ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళచ్చు. బట్ ద థింగ్ ఈజ్ చాలా వరకు ఉంటారు, సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటుంటారు, మనకు అవసరం లేదు, లాండ్రీ అవసరం లేదు అనుకుంటుంటారు. కానీ కమర్షియల్గా వస్తే మనకు ఇది హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, తర్వాత వచ్చేసి హాస్టల్స్ కానీ, వీటన్నిటికీ చాలా చాలా డిమాండెడ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళతో టైఅప్ అవ్వి మీరు ఇంకా కొంచెం ఛార్జెస్ తగ్గించుకొని ఫస్ట్ కస్టమర్స్ గ్యాదర్ అవ్వేలా చూసుకోండి. అప్పుడు మీ బిజినెస్ ఒక స్టేజ్కి వెళ్తుంది. తర్వాత వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. నియర్ బై ఏరియాస్లో లాండ్రీస్ ఎన్ని ఉన్నాయి, మీరు పెడితే ఎంత స్కోప్ వస్తుంది, ఇవన్నీ ఫస్ట్ మీరు అవగాహన తీసుకుని గ్రౌండ్ వర్క్ చేసుకుని తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది సిరి గారు. కాకపోతే నాకు అంటే నేను డిగ్నిటీగా బ్రతుకుతానండి, నాకు ఒక ఆడ్లా ఉంది అనుకునేవారు, మొహమాటం పడేవాళ్ళు అస్సలు బిజినెసెస్కి సూట్ అవ్వరు. అది ఎస్పెషలీ లాండ్రీ బిజినెస్ అయితే మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇస్తున్నారు, సో ఏ బిజినెస్కైనా ప్రాధాన్యత ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు అనుకుంటేనే రండి, లేకపోతే వద్దు. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సిరి గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐరనింగ్కి ఇస్తాం మేము, ఐరన్కి ఇస్తేనే 35 రూపీస్ నుంచి ఇంకా మంచిగా ఉంటే 80 రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేస్తారు. ఇలాంటి పాయింట్స్ యాడ్ చేయాలి మీరు మార్కెట్లో. అంటే మీ క్లాత్ ఏదైతే ఉందో హ్యాపీగా, అంటే హాయిగా ఒక మరక అంతా రిమూవ్ చేసి ఐరనింగ్తో పాటు ఒక గుడ్ ప్రజెంటేషన్, అంటే కొత్త వాటిలా చేసిస్తున్నాము అనేది మీరు ఎప్పుడైతే ప్రజెంటేషన్ ఇస్తారో అప్పుడు మీ బిజినెస్కి నడిచేకి ఎక్కువ స్కోప్స్ ఉంటుంది అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్. ఒక కస్టమర్ మీకు ఒక కాల్ చేశారు, లేకపోతే మీరే కాల్ చేశారు, వెబ్సైట్ చూశారు, వాళ్ళు మీకు క్లయింట్స్ వస్తున్నారు అంటే అక్కడ ఒక క్లయింట్కి మీరు ఒక 5 మినిట్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళు వింటున్నారు మీ మాట అంటే అక్కడ మీరు రాపో బిల్డ్ హాయిగా హ్యాపీగా కనెక్ట్ చేసేయచ్చు. ఫస్టే మీరే తడబడుతున్నారు అంటే వీరు తీసుకుంటారా అనే డౌట్స్తో ఉన్నారు అంటే వాళ్ళు కనెక్ట్ అవ్వరండి. ఫస్ట్ క్లారిటీ ఆఫ్ మైండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఖచ్చితంగా నేను చెప్పేది క్లారిటీగా అర్థమవుతుంది, వీళ్ళు డెఫినెట్గా నాకు వస్తారు అనే కాన్సెప్ట్లో మీరు మాట్లాడండి, అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇక్కడ ఈ మ్యాక్సిమం ల్యాక్ ఎక్కడ వస్తుందంటే ఎక్స్ప్లెనేషన్లో వస్తుంది అనమాట. అంటే లాండ్రీ బిజినెస్ అంటే లాండ్రీ అంటే చిన్న చూస్తారు అనే ఒక థాట్ మైండ్లో పెట్టుకుని నేను మాట్లాడుతున్నానంటే అక్కడ వివరంగా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేను. సో ఇవన్నీ ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి బ్రెయిన్ నుంచి. ఇది చాలా చాలా పెద్ద మార్క్లా పడిపోతుంది అనమాట ఏ బిజినెస్కైనా, ఎస్పెషల్లీ లాండ్రీ బిజినెస్కి. ఇవన్నీ తొలగించుకొని మన బ్రెయిన్ నుంచి ఎప్పుడైతే క్లియర్ కట్గా ఒక కాన్ఫిడెంట్గా మనం మాట్లాడతామో అప్పుడు కస్టమర్స్ని హ్యాపీగా హాయిగా అట్రాక్ట్ చేయొచ్చు. నిజమే అండి మీరు చెప్పింది. ఎస్పెషల్లీ లాస్ట్ పాయింట్లో బిజినెస్ చేయాలి అని అనుకుంటే సరిపోదు. అంటే బిజినెస్లో దిగిన లాస్ అయినా, అలాగే కొన్ని మాటలు మనం అన్నా, అండ్ ఇది చిన్న బిజినెస్ అని మీరు చెప్పినట్టు చిన్న చూపు చూసిన వీటన్నిటిని తట్టుకొని నేను బిజినెస్ చేస్తాను అన్న వాళ్ళే బిజినెస్ చేస్తే వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది గారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రాంచైజ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఓన్గా ఇది చేసుకుంటున్నారు అంటే 4 lakhs పడుతుందండి పెట్టుబడి. లేదు నేను ఫ్రాంచైజ్ తీసుకుంటాను, నాకు ఇంకొక బిజినెస్ ఉంది, ఇది జస్ట్ ఇంకొక స్టార్టప్ లాగా నేను స్టార్ట్ చేశాను ఆప్షన్ లాగా అనుకుంటే మీకు 15 to 18, 22 lakhs వరకు కూడా ఫ్రాంచైజ్ ఉన్నాయి.
వాటిని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. బాగుందండి. చాలా కొత్తగా ఉంది. అండ్ చాలా మంచి బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు. మరి ఇలా ఎవరైనా కూడా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి, లేదు మేము మొదలుపెట్టాము కానీ ఏ రూట్ నుంచి వెళ్తే బాగుంటుంది అన్న గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, వీళ్ళు వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా కాల్ చేయొచ్చు. చాలా మంది చెప్తూ ఉన్నారు కాల్ కనెక్ట్ అవ్వట్లేదండి, బిజీ వస్తుంది అని కూడా. ఎస్ అండి, అలాంటి వాళ్ళకి మనం ఇంకో ఆల్టర్నేట్ సోర్స్ ఏమైనా ఉందంటారా? డెఫినెట్లీ అండి. వాయిస్ మెసేజ్ మీరు వాట్సాప్ త్రూ వాయిస్ మెసేజ్ పెడితే డెఫినెట్లీ టీమ్ మీకు కాల్ బ్యాక్ చేస్తారు అండ్ గైడ్ చేస్తారండి. నేను కూడా ఉంటాను కాబట్టి నో ఇష్యూ. ఎందుకంటే చాలామంది వస్తున్నారు, 1-to-1 సెషన్స్ తీసుకుంటున్నారు అండ్ కాల్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి బిజీగానే ఉంటుంది. బట్ వీ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యూ. మాక్సిమం ఎవరిని మిస్ కాకుండానే చూస్తాం. ఎస్ కవర్ చేస్తున్నాం మ్యాక్సిమమ్. కాకపోతే కొంచెం టైం పట్టచ్చు కానీ డెఫినెట్లీ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.